వేదిక మీద ఉన్న పెద్దలు చిన్నారెడ్డి అన్న, జంగారెడ్డి అన్న మరియు ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్, నా తోటి రైతు సోదరులందరూ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను రెండే సమస్యల మీద చెప్పదలుచుకున్నా. తెలంగాణ అంతా ఒక భాగం అయితే నల్లగొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది. అది ఫ్లోరైడ్ సమస్య. గతంలో మా దగ్గర కాళ్ళు వంకర పోయి చేతులు వంకర పోయి నానా ఇబ్బందులు పడ్డలూరు. ఏదో పెద్దలు దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి పుణ్యాన ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆ సమస్య సాల్వ్ అయింది. దానికి ప్రధాన కారణం ఏంది? ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది ఒక నీళ్ళలోనే ఉండదు, మనం పండించిన పంటలో కూడా ఫ్లోరిన్ ఉంటుంది. మనం ఇప్పుడు మీరు ఆయిల్ ఫెడరేషన్ ద్వారా చాలా చక్కగా చెప్పిర్రు జంగారెడ్డి అన్న, రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఆయిల్ ఫెడరేషన్ తోటి ఆయిల్ ఉత్పత్తి చేస్తారు. నల్లగొండలో ఉత్పత్తి అయిన ఆయిల్లో ఫ్లోరిన్ వస్తుంది. అది నివారించాలంటే రైతులకు ఆయిల్ ఫ్లోరిన్ ఫిల్టర్ బెడ్స్ ప్రొవైడ్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాని మీద గురువారెడ్డి అన్న ఒక టీం వేసిండు, అది రీసెర్చ్ చేస్తుంది. దాంట్లో తొందరలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతుంది. దాన్ని మీరు రైతులకు సబ్సిడీ రూపకంగా ఇస్తారా లేదా టోటల్గా మీరే బేర్ చేస్తారా? అది ఇచ్చినట్టయితేనే మీరు అనుకున్న గమ్యం చేరటానికి అవకాశం ఉంటుంది. లేకుంటే స్టేట్ వైడ్గా ఉత్పత్తి అయిన ఆయిల్ కూడా మొత్తం పొల్యూటెడ్ అవుతుంది. ఇంతవరకు నల్గొండకే ఉంది ఆ దరిద్రం, కాళ్ళంకర పోయేది. కానీ మీరు ఈ పుణ్యం కట్టుకో రాష్ట్రం దాటి ఈ ఆయిల్ తాగితే రాష్ట్రం అంతటికో కాళ్ళంకర పోతాయి. ఇది ప్రధాన సమస్య. దీనివల్ల ఇంకోటి ఏంటంటే మా నల్గొండ రైతులు ప్రతిరోజు ఫ్లోరిన్ వల్ల ఫిల్టర్స్ జామ్ అవుతాయి. రోజు ప్రతి రైతు చెట్టు తిరగవలసిన ఆవశ్యకత ఉంది. నీళ్లు పోతున్నాయా పోతలేవా? ఇది ప్రధాన సమస్య అండి. దీన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకొని, చిన్నారెడ్డి నాకు తెలుసు, నల్గొండ మొత్తం తిరిగిండు, ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి గల్లీ తిరిగిండు. ఏ రేంజ్లో ఉందో చిన్నారెడ్డి నాకు ఫ్లోరిన్ సమస్య తెలుసు. కాబట్టి రేపో మాపో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుండు మా అధ్యక్షుల వారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ను చిన్నారెడ్డి అన్న గారికి అందిస్తారు. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, కరువు పనులు అని పెడుతున్నారు మీరు. రైతుకి ఎప్పుడైతే పని అవసరమో అప్పుడే మీరు కరువు పనులకు ఇస్తున్నారు. ఆ కరువు పనులు ప్రతి రైతుకు ఒక 40 టోకన్లు ఇస్తారా, 50 టోకన్లు ఇస్తారా? రైతులకు ఇచ్చినట్టయితే రైతులకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ కరువు పనులు చేయబట్టి ఏ రైతు కాడికి కూడా కూలీలు దొరకట్లేదు. వస్తున్నారా మీ గొర్రెల కూరలు? అదే విషయము ఒక ప్రతి రైతుకు ఎకరానికి 40 టోకన్లు, 50 టోకన్లు లేదా 50% ఫార్మర్ను బేర్ ఏమన్నా బేర్ చేస్తాడు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోపోండి. ఇది మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకుపోయినాం. అతను ఇంప్లిమెంట్ చేసే లోపలే పాపం దేవుడు అతను తీసుకుపోవడం మా దురదృష్టం, రైతులందరి దురదృష్టం, మన దురదృష్టం కాదు. అది చిన్నారెడ్డి అన్న గారి దృష్టిలో కూడా ఉన్నది. కాబట్టి ఈ రెండు పరిగణనలో తీసుకోవాలని దయచేసి కోరుతా ఉన్నాను.